వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. పదే పదే దుఃఖం వస్తోందంటూ కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారు. అధికారం పోయిన బాధన లేక కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విజయమా కేసీఆర్ ను ఇంతగా కలిచివేస్తున్నదా అని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు అర్థం కాని దుఃఖ డ్రామాలు నటిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలకు ప్రజలు మరో అవకాశం ఇవ్వరని హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారికి దుఃఖం వస్తుంది అని పదే పదే కపట ప్రేమను చూపిస్తూ ఎలా యాక్షన్ చేశారో మీరు అందరూ చూశారు. దుఃఖం ఎందుకు వస్తుంది? వారి ఉద్యోగం పోయినందుకు వస్తుందా, లేకుంటే ఇందిరమ్మ రాజ్యంలో 200 యూనిట్ల కరెంటు ఉచిత కరెంటు ఇస్తున్నందుకు వస్తుందా? ఆర్టీసీ బస్సులో ఎంత దూరమైనా ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నందుకు వస్తుందా? 500 రూపాయలకి గ్యాస్ ముద్దిస్తున్నందుకు వస్తుందా? పేదవాళ్లకు జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా వైద్యం చేస్తున్నందుకు మీకు దుఃఖం వస్తుందా? రాజు యువ వికాస్ ద్వారా సుమారు 50,000 నుంచి 5 లక్షల వరకు ప్రతి నియోజకవర్గానికి 3,000 నుంచి 4,000 మంది యువతకి నిధులిస్తున్నందుకు మీకు దుఃఖం వస్తుందా? నా ఆడబిడ్డలకు ధనికులు తిన్న సన్న బియ్యం నా ఆడబిడ్డల ఇంటికి ఇస్తున్నందుకు మీకు దుఃఖం వస్తుందా? ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మిళ్ళు ఇస్తున్నందుకు మీకు దుఃఖం వస్తుందా? ఎందుకు దుఃఖం వస్తుందో తెలంగాణ ప్రజలకు అర్థం కావటంలా. పద్మభూషణ్ అవార్డు పొందిన సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే నటుడు నందమూరి బాలకృష్ణ హిందీలో స్పందించారు. ఈ గౌరవం నాకు మాత్రమే కాకుండా నా కుటుంబానికి తెలుగు సినీ పరిశ్రమకు లభించిన గుర్తింపు అని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం తన సేవలను గుర్తించి అందించిన ఈ అవార్డు జీవితంలో మర్చిపోలేని ఘట్టంగా నిలిచిపోతోందని అన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ ఆశయాలకే తన జీవితం అంకితమన్నారు. ఈ అవార్డు మరింత బాధ్యతను కృషిని కలిగిస్తోందని చెప్పారు. తన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. 1974 में मैंने इंडस्ट्री में आया था, तो अब 110वीं फिल्म का शूटिंग चल रही है. अखंडा तो सब बहुत लोग देखे होंगे, अखंडा. और उसके बाद वीरसिम्हारेड्डी, उसके बाद नेलकोंडा भगवत केसरी, और अभी रिसेंट मेरा रिलीज है डाकू महाराज. और उसके बाद मैं हिंदूपुर का एमएलए हूँ, जो अनंतपुर जिले में. अभी तो सत्यसाई जिला है, और मैं 30री बार जीता हूँ एमएलए, हैट्रिक. और उसके बाद मैं हैदराबाद में हमारा अस्पताल है, इसका नाम है बसवतारकम इंडो अमेरिकन कैंसर हॉस्पिटल एंड रिसर्च इंस्टीट्यूट, जिसका मैं चेयरमैन हूँ. अभी 15 साल हुआ मैं चेयरमैन बन के, और मुख्य थी. और हमारा अस्पताल का अस्पताल खोल के शुरू करके अभी 25 साल हो गए हैं. जब 2000 में जबकि प्रधानमंत्री जी हमारे अटल बिहारी वाजपेयी जी ने, उनके हाथों में यह अस्पताल का उद्घाटन हुआ था. चंद्रबाबू नायडू जी जो हमारे मेरे जीजा जी है, मेरी छोटी बहन का पति है, और मेरे संबंधी भी है. अभी मेरे 2 बेटियां हैं, एक बेटा है. बड़ी बेटी की उनका एक ही बेटा, इकलौता बेटा, उसको शादी में दिया था. उसका पोती है अभी. और एक बेटी है, दूसरा बेटी उनका मेरा दामाद भी, छोटा दामाद भी अभी विशाखापट्टनम का मेंबर ऑफ पार्लियामेंट है. बस एक बेटा है, एक बीवी है. जी बहुत खुशी हो रही है, बहुत खुशी महसूस कर रहा हूँ. जैसा तो बहुत लोग हमारे जो है फैंस, मेरे जितने फैंस है शायद इंडिया में, वो तो रजिस्टर्ड फैंस होते हैं. सबके फैंस ऐसे होते हैं जो फिल्म के फैंस हैं, हीरो कोई भी होने दो. लेकिन आंध्र और तेलंगाना राष्ट्र में, और कर्नाटका में, महाराष्ट्र शोलापुर वहाँ पर, और उड़ीसा बेरमपुर, वहाँ सब भी मेरे फैंस हैं. और रजिस्टर्ड फैंस जितने मेरे को है 4500 रजिस्टर्ड फैंस है, जो सबका रजिस्ट्रेशन नंबर मेरे पास होता है. तो उनको सब शुक्रगुजार हूँ मैं. और सबसे पहले इंडिया गवर्नमेंट को भी मेरा शुक्रिया अदा करता हूँ. जो को भी, जैसे मैंने फिल्मों में हीरो जो
करते आया हूँ फिल्में। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని కొండారెడ్డి గ్రామంలో ఏర్పాటైన కార్యక్రమంలో అధికారుల వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ. ఎమ్మెల్యే ఉన్నాడా లేడా చెప్పాలి, వివరాలు ఎవరైనా ఇస్తారా అంటూ ఆయన ఉన్నతాధికారులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 5 కోట్లతో నిర్మించిన వంతెన ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయగా పక్కనే ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుజ్జగించే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే వినకపోవడం చర్చనీయాంశంగా మారింది. అధికార నిర్లక్ష్యం తమ స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవాన్ని దెబ్బతీస్తోందని ఎమ్మెల్యే తీవ్రంగా విమర్శించారు. నాకు తెలుసా ఈ ప్రోగ్రామ్, నాకు తెలుసా చెప్పండి. మీరు నాకు చెప్పిండ్రా, ఎందుకు చెప్పలేదు అంటున్నా నేను. సరే సార్ నేను రాను, ఒకటే నేను రాను, చేసేయండి. ఓకే సార్ నేను సరే సార్ నేను మీ మీద చాలా గౌరవం ఉంది. ఒకటే సార్ నేను మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది కరెక్టే సార్, కరెక్ట్. నేను సార్ కనీసం ఇది కడుతున్నట్టు నాకు నోటీస్ చేసిండ్రా. మీరు అడిగిన తర్వాత నేను చెప్పినా ఇది శాంక్షన్ కావటానికి నేను వెళ్ళి అక్కడ మాట్లాడినా. సార్ ఆల్రెడీ శాంక్షన్ అయింది, కొంత బడ్జెట్ వచ్చింది, ఇప్పుడు శంకుస్థాపనలు ఏంటని వాళ్ళు అయింది సార్. ఇప్పుడు కట్టలేదండి, రోడ్డు మీద కట్టుండి, అప్పుడు పెట్టుండి. నేను పిచ్చోళ్ళే కనిపిస్తాను. సారీ సార్ నేను ఇక్కడితో బ్యాక్ వెళ్తున్నాను సార్. లేదు సార్ సారీ సార్, నాకు కూడా సారీ సార్ నేను లేదు సార్ మీరంటే నాకు గౌరవం. ఒకటే సార్ లేదు సార్ నేను అనేది ఏంటంటే నేను రాను సార్, నేను చేయను సార్. నాకు యాజ్ ఇంటిమేషన్ లేకుండా ఏం జరుగుతుంది అసలు రాను సార్. నేను రాను సార్. సారీ సార్ నేను ఏదో ఎక్కువ మాట్లాడుతున్నాను సార్. నాకు మనోభావాలు దెబ్బతింటున్నాయి. నాకు తెలియాలా, టూర్ నాకు తెలియాలా. నేను ఎప్పుడు కాదనుకున్నా సార్, నేను కాదనా. మీరు నాకు చెప్పారు సార్, ఈ ప్రోగ్రామ్ నాకు చెప్పింటారు సార్, నాకు చెప్పిండ్రా. లేదు సార్ సారీ సార్ నేను రాను సార్. మీరంటే నాకు గౌరవం సార్. నేను ఒక ఎమ్మెల్యేని, ఏం చేస్తా తెలియదు. చెప్పాలి కదా, మీరు చెప్పాలి కదా. చెప్పిండ్రా నాకు చెప్పిండ్రా, టూర్ షెడ్యూల్ చెప్పిండ్రా, చెప్పాలి కదా నాకు చెప్పిండ్రా. టూర్ షెడ్యూల్ ఏమో చెప్పిండ్రా నాకు. నేను ఒక ఎమ్మెల్యేని, మీరు నాకు చెప్పిండ్రా, చెప్పాలి కదా నాకు, చెప్పాలి కదా. నేను ఒక ఎమ్మెల్యేని, ఎందుకు చెప్పలే. లేదు సార్ సారీ అవసరం లేదు సార్, నాకు అవసరం లేదు. నేను ఒక ఎమ్మెల్యేని, టూర్ షెడ్యూల్ నాకు తెలియదు, ఏం చేస్తున్నా తెలియదు, ఏంటని ఏమనుకుంటున్నారు. లేదు సార్ లేదు అవసరం లేదు సార్, నాకు అవసరం లేదు సార్. పర్లేదు సార్, నేను ప్రజలకు వస్తాను సార్. ఆదేశాలు కష్టపడుతున్నాను నేను. ఇంకా చెప్పలేక పని చేస్తా ఉన్నా. లేదు సార్ చెప్పాలి కదా. ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ ఇప్పుడు కొత్త కట్టుడేది. నేను ఆల్రెడీ కట్టే కాంట్రాక్ట్ తో మాట్లాడినా. ఇది ఆల్రెడీ 5 సంవత్సరాలు. గత డిసెంబర్ 4న సద్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ 146 రోజుల పాటు సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. నోరు మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో శ్రీతేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి మళ్లీ నడవగలగాలంటే 15 రోజుల పాటు ఫిజియోథెరపీ అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనను రీహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు. శ్రీతేజ్ ఆరోగ్యంపై పలువురు ప్రముఖులు సానుభూతి తెలిపారు. ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేసిన తర్వాత మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. అంటే ఇప్పుడు అందరు మనుషులను గుర్తుపడుతున్నారా, ఎట్లా ఉన్నది కండిషన్ ఎట్లా ఉంది అని చెప్తున్నారు. గుర్తుపడుతున్నాడా, మీరు రోజు చూస్తున్నారు కదా. బ్రెయిన్ కండిషన్ అయితే ఇంకా ఏం లేదు, ఖాళీ చూడడం చేస్తున్నారు తప్ప గుర్తుపట్టడం అలా ఏం లేదు. ఫుడ్ కూడా కొంచెం మోరల్గా 15 days నుంచి కొంచెం మోరల్గా ఫీడ్ కూడా తీసుకుంటున్నారు కొంచెం లైట్గా. అంటే డాక్టర్లు ఏం సజెషన్ చేస్తున్నారు సార్? డాక్టర్ సజెషన్ చేసేదంటే ఇంకా బ్రెయిన్ వైజ్ అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ ఇంతవరకు ఉంది, ఇంతకు మించి బ్రెయిన్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఏం లేదంటున్నారు. నెక్స్ట్ ఫిజియోథెరపీయే దానికి ట్రీట్మెంట్, రిహాబిలిటేషన్లో ఫిజియో అవి చేయాలని చెప్పారు. అంటే కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉంటుండా లేకుంటే లేచి నడిచే అవకాశం? కంప్లీట్ బెడ్ రెస్టే ఉన్నాడు. బెడ్ రెస్ట్ అంటే ఫుడ్ తీసుకోవడము, మందులు తీసుకోవడము మీరే అలా తనకు తాను తెచ్చుకునే అవకాశం ఏమన్నా ఉన్నదా? నోట్ నుంచి ఏమీ లేదు. ఇంతకుముందు నోస్ ఫీడ్ ఉండే, నోస్ నుంచి ఫీడ్ ఇచ్చారు. ఇప్పుడు గ్యాస్లో స్టిక్ చేసి కడుపుకి పైప్ పెట్టి అక్కడి నుంచి ఫీడ్ కానీ మెడిసిన్స్ కానీ అక్కడి నుంచి ఇస్తున్నారు. మరి అట్లాంటి సీరియస్ కండిషన్ ఉన్నప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఎందుకు తీసుకెళ్తున్నారు? మరి
అంటే ఇంకా బ్రెయిన్ వైజ్ వేరే కండిషన్ అయితే నార్మల్గానే ఉన్నాయి. బ్రెయిన్ కండిషన్కి లాంగ్ టైం పడుతుందని చెప్పారు డాక్టర్స్. ఇక్కడ ఉంటే ఇంకా ఇన్ఫెక్షన్స్ అయ్యి అది ప్రాబ్లం అవుతుంది. ఇన్ఫెక్షన్ లేనప్పుడే డిశ్చార్జ్ చేస్తే ఓకే ఉంటుందని వాళ్ళు ప్లాన్ చేసి డిశ్చార్జ్ చేస్తారు. అంటే ఇక్కడ డాక్టర్స్ నర్సులు ఉండగానే ఇంత ట్రీట్మెంట్ జరుగుతుండని అలాంటి పొజిషన్ ఉంటే మీరు ఇంటికి తీసుకుపోయి ఎట్లా చూసుకోగలుగుతారు? ఇంటికంటే ఇంటికి తీసుకెళ్ళకు, రిహాబిలిటేషన్ తీసుకెళ్ళి ఒక 15-20 డేస్ అక్కడ ఉన్న తర్వాత కొంచెం మళ్ళీ స్టేబుల్గా ఉంది అంటే హోమ్కి తీసుకెళ్తాం. ఈ సంఘటన జరిగి 140 రోజులు అవుతుంది. అంటే వాళ్ళ చిన్న పాప అంటే లాస్ట్ 20 డేస్ నుంచి రూమ్ ఐసీలో ఉన్నప్పుడు అయితే అలౌట్ చేయలేదు. ఇప్పుడు రూమ్కి ఇచ్చాక అలౌట్ చేశారు. కొంచెం పాప ఉండి అన్నయ్య అది ఇది అని అడుగుతున్నా కానీ ఏమీ బాబు నుంచి అయితే ఏం రెస్పాండ్ లేదు. మీకు గవర్నమెంట్ అభయం ఇచ్చింది కదా, మేమే ఖర్చు పెట్టుకుంటాం అని. ఇప్పుడు గవర్నమెంటే పెడుతుందా, మీరు సొంతంగా ఖర్చు పెట్టుకుంటారా? సెకండ్ డే నుంచి ఫస్ట్ డే నుంచి అయితే మాకు సపోర్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అదే పుష్ప టీం నుంచి వాళ్ళు సపోర్ట్ చేశారు. వాళ్ళు ఇన్స్ట్రక్షన్తోనే ఇన్ని రోజులు నడిచింది. ఇప్పుడు కూడా వాళ్ళు బిల్లు కొరకైతే మాకు తట్టెడు మట్టి తీయకుండానే వేల కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట కాంట్రాక్టర్లకు చెల్లించిందంటే కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి ఎంతగా ఉందో స్పష్టమవుతోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ప్రజాధనాన్ని దోచిపెట్టిన తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు. అప్పట్లో ప్రాజెక్టులను ఏ పని జరగకుండానే డబ్బులు ముందుగా ఇచ్చి కొంతమందికి లాభం చేకూర్చారని ఆరోపించారు. ఇది పందికొక్కుల్లా దొబ్బతిన్న దళారుతనం అని తెలంగాణ ప్రజలు ఈ తీరును మర్చిపోలేరని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ ఇదే దోపిడీ మళ్లీ ప్రారంభమైందని హెచ్చరించారు. ఎవడన్నా హెడ్ దగ్గర పని స్టార్ట్ చేస్తాడు, తల దగ్గర ఇచ్చిపెట్టి తోక దగ్గర పని అవుతారా? ఆనాడు కమిషన్ల కోసం పర్సంటేజ్ల కోసం ఎన్నికల ముందు హడావిడిగా 28 ప్యాకేజీలకు టెండర్లు పెట్టి మహారాష్ట్రతో అగ్రిమెంట్ లేదు, డిపిఆర్ లేదు, డిపిఆర్ తయారు కాలే, మహారాష్ట్ర ఒప్పుకోలే, టెండర్లు పిలిచిండ్రు. ఎక్కడనో పోయి చేవలెక్కడ దవుతారు, ఎక్కడనో పోయి మెదక్ జిల్లా సిద్దిపేటలో దవుతారు. అసలు ఎక్కడైతే నీళ్లు తీసుకోవాలో తమిళహట్టి దగ్గర ఆడ మహారాష్ట్ర ఒప్పుకోదు, ఆడ తట్టెడు మట్టి తీయరు, అంతర్రాష్ట్ర ఒప్పందం జరగదు. తప్పు చేసింది మీరు చేసిన తప్పును సవరించడానికి మేము ప్రయత్నం చేశాం. 4 ఏళ్లలో పూర్తవుతుంది. 4 ఏళ్లలోనే ప్రాణహిత సేవల్లో పూర్తి చేస్తామన్నారు. అప్పుడు ఎలక్షన్ల ముందు అన్ని టీవీలో యాడ్లు వచ్చినాయి, మీకు కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బకొట్టాలని చేసింది. 4 ఏళ్లలో వీళ్ళు చేసిన ఘనకార్యం కూడా చెప్తా. 4 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు 2008లో. 2012 నాటికి వీళ్ళు చేసిన పని ఏంటంటే సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్సులు, పని చేయకుండానే ఇచ్చిన అడ్వాన్సులు 1426 కోట్లు. 4 ఏళ్లలో ల్యాండ్ ఎక్విజేషన్ కోసం పని మీద పెట్టిన ఖర్చు ఎంత అంటే 160 కోట్లు. చేసిన పని భూసేకరణకు గాని చేసిన పని 160 కోట్లు. ఏమి చేయకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద కాంట్రాక్టర్లకు ఇచ్చింది 1426 కోట్లు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతికి పరాకాష్ట. తట్టెడు మట్టెత్తకుండా 1426 కోట్లు 2012 నాటికి ఖర్చు పెట్టారు. మీరు 4 ఏళ్లలో పూర్తి చేస్తామని మొత్తం 160 కోట్ల పని కూడా చేయకుండా 1426 కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన కాంగ్రెస్. ఆ దోపిడిలో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యుడే. ఆనాటి నీళ్ల మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాడు. ఇది కాంగ్రెస్ దోపిడి. మేమొచ్చిన తర్వాత రివ్యూ చేసి సర్వే మొబిలైజేషన్ అడ్వాన్సులు రద్దు చేసినాం. ఇప్పుడు నేను చెప్పింది 4 ఏళ్లలో వీళ్ళు ఇచ్చింది 1426 కోట్లు. బై ద టైం కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవడం లోపు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2328 కోట్లు దోచుకొని తిన్నారు. 2328 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద దోచుక తిన్నది, పందికొక్కుల్లాగా మెక్కింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా సిగ్గు లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో మాట్లాడుతుండు. జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి 140 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజలు ఇలాంటి మాటలను గమనించాలని కోరారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత వహిస్తున్న నాయకులు ఆలోచించి మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని కాపాడే సెక్యులర్ పార్టీ అని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవాలంటే 7 రేస్ కోర్స్ రోడ్లో డాన్స్ వేయాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ గారు
అంటే కూర్చొని చదువుతున్నా సరే అవకాశం ఇచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి మీకు మీ సంస్థలో చెప్తున్న కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ గవర్నమెంట్ చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఒక చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ మరి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సీఎం అయింది. సినిమా కాదు క్లిప్ రాసిస్తే అనుకోని నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి ఇచ్చింది స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ఎవరో క్లిప్ రాసిస్తే చదువు లేకపోతే ప్రధానమంత్రి కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ రాజకీయాలు పనిచేసి సినిమా నల్లరావు తీసుకుంటే సినిమాలు దిగి ఆయన ప్రసాదం చేస్తున్నాం అంతే తప్ప మీకు అధికారమైన బాధ్యత ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సింది బాధ్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ ప్రచారం చేసి ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రెగ్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలనుకుంటుంది. పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒక పట్టున బతికేయాలనుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు ఎవరైతే ప్రసంగం చేస్తున్నారో నరేంద్ర మోడీ చేత కుల మతాల మధ్య చిక్కు పెట్టే ప్రయత్నం చేస్తుంది. మీకు వాస్తవంగా నిలదీసే నరేంద్ర మోడీ మీరు వదిలేసి నలుగురు వచ్చి ముస్తారు కాలిపోతే నలుగురిని పట్టుకునే దమ్ము ఏ ఇంటెలిజెన్స్ రాస్తుంది దేశంలో నలుగురు వచ్చి ఇంత మధ్యాహ్నం కూడా మౌంటైన్లో కూడా ఓటర్లో కూడా లోపల పట్టి 100 కిలోమీటర్ లోపల పట్టి కాలిపోయిన నలుగురిని పట్టలేదు. నువ్వు బిడ్డగా చెప్తే నువ్వు ఆ బిడ్డగా కాంగ్రెస్ పార్టీలో విషప్రచారం చేసే ప్రయత్నం చేయడం అనేది వాస్తవంగా ఆంధ్ర ప్రజలు మీలాంటి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు వాళ్ళ క్షేమ్యాలు ప్రజా సమస్యలుగా మాట్లాడాలి. పొలిటికల్ పార్టీని అటాక్ చేసి దేశంలో మాట్లాడటం ఎవరినో కృషి చేసి దరిద్రం మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా. వైఎస్ జగన్ హయాంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగాల జీతాలు ఈఎస్ఐ, ఈపీఎఫ్ లభించాయని ఎంప్లాయీస్ అండ్ పెన్షన్ స్టేట్ వింగ్ అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సుమారు 1,00,000 మంది ఉద్యోగుల ఆఫ్కాస్ పరిధిలో ఉండగా ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఉద్యోగ హామీలను వదిలిపెట్టి జీవో 208 ద్వారా టీడీపీ అనుచరులను దళారీలుగా మార్చేందుకు కుట్ర చేస్తోందన్నారు. కావలసిన వారిని ఉద్యోగాలకు తీసుకెళ్లేందుకు ఈ జీవోను వాడుకోవడమే లక్ష్యమని ఆరోపించారు. మాజీ సీఎం జగన్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటే ఇప్పుడు వారి నోట్లో మట్టి కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఏదో ఫ్రీగా ఇచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులలో మరి వాళ్ళందరికీ కూడా అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్లకు కూడా రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు 1వ తారీఖునే శాలరీస్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంగా ఏదైతే లంచాలకు తావు లేకుండా ఏదైతే కటింగులకు తావు లేకుండా చేసేటువంటి ఉద్దేశంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 17, 2019 నాడు ఒక దీనికి సంబంధించి ఎవరిష్టం వచ్చినట్టు ఎవరి చుట్టాలనో లేకపోతే ఎవరి రికమెండేషన్తోనో చేసుకుంటూ పోతున్నారు. ఇలా కాకుండా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఉద్యోగస్తుల్ని ఒక సిస్టమేటిక్గా నియమించి వాళ్ళకి సకాలంలో జీతాలు రావాలనేటువంటి ఉద్దేశంగా ఒక ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్డ్ సర్వీసెస్ అని చెప్పేసి ఆప్కాస్ అనేటువంటి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పరిచి జూలై 3వ తారీఖున 2020 నాడు ప్రారంభించి అదే రోజున దాదాపు 47,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నియామక పత్రాలు జారీ చేసినటువంటి ఘనత గత ముఖ్యమంత్రి గారైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దానివలన మరి ఈఎస్ఐ కానీ ఈపీఎఫ్ కానీ జమ చేస్తూ క్రమం తప్పకుండా ఉద్యోగులకు మేలు జరిగే విధంగా ఉండాలనేటువంటి విధంగా ఎలాంటి కోతలు లేకుండా ఈ యొక్క ఆప్కా సిస్టాన్ని మరి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. ఆ యొక్క సిస్టంలో దాదాపు 1,00,000 మంది ఉద్యోగస్తులు దాకా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వంలో అనేక సంస్థలలో అనేక కార్యాలయాల్లో కూడా వాళ్ళు ఎక్కడా కూడా ఇతర ఉద్యోగస్తులతో తీసుకోని విధంగా పనిచేస్తూ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉంటూ మరి అడ్మినిస్ట్రేషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. 802 జీవో నిన్న డేట్తో ఉద్యోగస్తులు ఊహించిన విధంగానే ఏదైతే తెలుగుదేశం కూటమి పహల్గాం దాడిపై స్పందిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ కోణాన్ని ఇస్తున్నట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ అన్నారు. ఉగ్రవాద దాడులు దేశ భద్రతకు సంబంధించిన అంశమని ఈ పార్టీలకు అతీతంగా ఎదుర్కోవాల్సినవని స్పష్టం చేశారు. ఇలాంటి విషాద ఘటనలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం బాధాకరమన్నారు. ప్రతి భారతీయుడిగా కలిసికట్టుగా ఈ దాడిని ఖండించాల్సిన అవసరం ఉందని సూచించారు. భద్రతా లోపాలపై కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన సమయంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు బాధిత కుటుంబాల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయని చెప్పారు. నాయకులు పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడుతారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ఆరోపణలు వారు చేస్తా ఉన్నారు. సౌత్ సంబంధించిన ఏ నాయకులు కూడా పాకిస్తాన్ కు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడుతున్నారు? సిద్దరామయ్య గారైనా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, తెలంగాణ పీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అయినా, అదే కాకుండా కర్ణాటక పీసీ ప్రెసిడెంట్ డికే శివకుమార్ గారైనా, ఎవరైనా కూడా పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యలను కాంగ్రెస్ పార్టీ యావత్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. సౌత్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అదే కాకుండా సిడబ్ల్యూసీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ కావచ్చు తీవ్రంగా ఖండించింది. కాకపోతే భారతీయ జనతా పార్టీ అనవసరంగా ముస్లింల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి బీహార్ ఎలక్షన్ల కోసం మీరు జమ్మూ కాశ్మీర్ లో జరిగిన సంఘటన వాడుకోవద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అమిత్ షా గారే చాలా స్పష్ట అఖిలపక్ష సమావేశానికి ముందు క్షమాపణ చెప్పారు. కేంద్ర భద్రతా వైఫల్యం మూలంగా సంఘటన జరిగింది, నన్ను నేను క్షమాపణ చెప్తున్నా చెప్పేసి అమిత్ షా గారు చెప్పారు. గతంలో పుల్వామా కూడా అదే ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినా కూడా, అదే కాకుండా సిఆర్పిఎఫ్ జవాన్లకు హెలికాప్టర్ కావాలని చెప్పేసి కోరినా కూడా ఆనాడు హెలికాప్టర్ ఇవ్వకపోవడం మూలంగా ఆ సంఘటన జరిగిందని చెప్పేసి సత్యపాల్ మాలిక్ మాజీ గవర్నర్ జమ్మూ కాశ్మీర్ చాలా స్పష్టంగా చెప్తే నరేంద్ర మోడీ గారు గప్చుప్పుకుందని చెప్పేసి పుల్వామా దాడిన నాడు ప్రధానంగా రాజకీయం కోసం వాడుకున్నారు. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటన కూడా బీహార్ ఎలక్షన్ కోసం వాడుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కాబట్టి మీరు భద్రతా వైఫల్యాన్ని పూర్తిగా చూపిస్తూ హిందువులు ముస్లింలు అని చెప్పేసి విభేదాలు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం దయచేసి వాడుకోవద్దు. ఖచ్చితంగా పాకిస్తాన్ చేసినటువంటి చర్యలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖండించింది. భవిష్యత్తులో సంఘటన జరగకుండా చూసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా కూడా, ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తే అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా. కుప్పంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీకి కావాల్సిన మెజార్టీ లేకపోయినా కుర్చీ కోసం ప్రజాస్వామ్య విలువలను దొంగలో తొక్కిందని వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు తమకు మద్దతుగా ఓటు వేయాలని వైసీపీ సభ్యులను బెదిరించడం, ఆర్థిక లాల్సలు చూపడం దుర్మార్గమన్నారు. ఎన్నికల ప్రక్రియను తారుమారు చేసే ఈ కుట్రను రాష్ట్రం మొత్తం ఆశ్చర్యంగా చూస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని హింసాత్మకంగా చంపడమే చంద్రబాబు ప్రభుత్వ ధోరణిగా నిలుస్తోందన్నారు. అలాంటి టీడీపీ కార్యకలాపాలను ప్రజలు త్వరలోనే సమర్థవంతంగా తిప్పికొడతారని ధీమా వ్యక్తం చేశారు. ఇంతగా అపహాస్యం చేయటం అన్నది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కుప్పం మున్సిపాలిటీలో తనకు కేవలం 6 సీట్లే ఉన్నప్పటికీ కూడా, 6 మంది కౌన్సిలర్లే ఉన్నప్పటికీ కూడా ఈ రోజున దినటువంటి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఒక్కొక్కరిని దాదాపు 50 లక్షల రూపాయలతో కొనివేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి వ్యక్తిని అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నిర్వాకం వలన రాష్ట్రం యావత్తు ఈ రోజున ఆశ్చర్యంగా కుప్పం వైపు చూస్తోంది. ఇంత దారుణమా? ఆ కుప్పం మున్సిపాలిటీని చంద్రబాబు నాయుడు గారి పార్టీ గెలవకపోయినా వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము రాష్ట్రంలో ఎక్కడ ఎవ్వరు ఇతర పార్టీల వాళ్ళు మా పార్టీలోకి చేరాలని వచ్చినా వాళ్లను చేర్చుకునేటువంటి ప్రసక్తి లేనేలేదు. వాళ్లను చేర్చుకొని మేము మా పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు అని పదే పదే చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు గత 2-3 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక మున్సిపల్ మరియు స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దారుణాలని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.
విశాఖపట్నం మున్సిపాలిటీ కావచ్చును, గుంటూరు మున్సిపాలిటీ కావచ్చును, తిరుపతి కార్పొరేషన్ కావచ్చును, ఇలా అనేక ప్రాంతాలలో మీరు చేసినటువంటి చేష్టల వలన ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం పట్ల ఒక ఏక్యభావాన్ని ఏర్పరచుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఉదాహరణకు తాడిపత్రిలో కేవలం 1 సీటుతోనే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అధికంగా మున్సిపల్ కౌన్సిలర్లను గెలుచుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గాని ఏ రకమైనటువంటి ఇబ్బంది వాళ్లకు కలిగించకుండా అక్కడ తెలంగాణలోని ప్రముఖ దైవక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ భక్తి శ్రద్దలతో దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు సంప్రదాయ పద్దతిలో స్వాగతం పలికారు. దర్శనానంతరం సువర్ణ పుష్పార్చన పూజలో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ కి అర్చకులు ప్రత్యేక వేద ఆశీర్వచనాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారికి నమస్కరిస్తూ కొన్ని నిమిషాలు మౌనం ధ్యానం చేశారు. అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవాలయం నిర్వహణ, ఆధ్యాత్మికతపై రాజేంద్ర ప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. భక్తుల మధ్య ఆయన కనిపించడంతో చాలా మంది అభిమానులు సెల్ఫీలు తీసుకున్నారు. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ ఈ రోజున యాదగిరిగుట్ట నరసింహస్వామి వారు పిలుపు మేరకు ఎన్నో సంవత్సరాల తర్వాత నేను ఏమీ కట్టకముందు స్వామివారిని దర్శించుకున్నాను. అప్పుడు ఈ రోజున నా మిత్రుడు రవి పిలవడంతో ఇవాళ మళ్ళీ స్వామివారి దర్శనం వారి పుణ్యంతో చక్కగా దర్శనం చేపించారు. మళ్ళా నాకు పాత రోజులు గుర్తొచ్చినాయి. కానీ ఇంత గొప్పగా డెవలప్ చేసి ఇంత అద్భుతంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. నాకు ఎంత సంతోషం ఉందో చెప్పాలి. ఎందుకనంటే ఇది మన ఇల్లు, మన ఇంట్లో ఒక స్వామిని మనం మరి ప్రత్యేకంగా తీర్చిదిద్దుకున్నామని మన భావన. నాకు మీ అందరికీ తెలుసు, తిరుమల కొండ మీద కాటేజ్ కట్టిన ఏకైక నటుడిని నేను. అది స్వామివారి భిక్ష. అలాగే ఇవాళ స్వామి కూడా ఇవాళ నన్ను పిలిచారు అక్కడికి. మరి ఆయన ఆదేశం ఏముంటుందో నాకు తెలియదు. ఏది ఏమైనా ఇవాళ స్వామివారి దర్శనం యాదగిరిగుట్ట మరిచిపోలేని మధురానుభూతి. అంత అద్భుతంగా తయారు చేశారు ఇక్కడ. ఈ గుడి ఇలా తయారవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా నా మనఃపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను మళ్ళీ 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 ఊపిరి ఉన్నంత వరకు ఇక్కడికి వచ్చి స్వామివారి సేవ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గోవిందా. ప్రముఖ సినీ నటి ఆశికా రంగనాథన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవ అనంతరం శ్రీవారి ఆలయానికి విచ్చేసిన ఆమె ప్రత్యేక దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆమె టీటీడీ అధికారులు స్వాగతించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె శ్రీవారి ఆశీస్సులతో దేశం శాంతిగా ఉండాలని, తన సినీ ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భక్తులు ఆమెను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూశారు. తిరుమలలో ప్రస్తుతం సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.